ఇది ఒక ఎయిర్ ఫిల్టర్. ఇది ఎక్కువగా మనము వాహనాల్లో ఉపయోగిస్తాము. దీనివల్ల ఉపయోగం ఏంటంటే బయట వెదర్లో ఉన్నటువంటి గాలిని తీసుకొని ఇది ఇంజిన్కి పంపిస్తూ ఉంటుంది. ఇది ఎలా అంటే ఒకసారి మనం దీని డిజైన్ చూద్దాం. ఇది చుట్టూ ఇది రబ్బర్ కోటింగ్. ఇది ఏంటంటే దాన్ని ఫిట్మెంట్ చేసేటప్పుడు, ఈ ఎయిర్ ఫిల్టర్ ఫిట్మెంట్ చేసేటప్పుడు ఈ రబ్బర్ లోపల థ్రెడ్ లెక్క ఉంది కదా, ఈ థ్రెడ్ పట్టి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇది లోపల వెళ్ళి ఇది కూర్చుంటుంది, అట్లుంటుంది అన్నమాట. తర్వాత ఈ లోపల ఇక్కడ పేపర్తో ఉంటుంది. పేపర్ ఇది అల్యూమినియం కోటింగ్. ఈ పేపరు అంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి దీన్ని తయారు చేసేది పేపరు, తర్వాత పత్తి, కార్బను, ఇట్లా కొన్ని రకరకాలుగా తయారు చేస్తారు. అయితే వీటిని ఇక నెక్స్ట్ ఏంటంటే ఇది పేపరు. దీంట్లో రెండు రకాలు ఏంటంటే ఒకటి డ్రై, వెట్. ఇది డ్రై ఫిల్టర్, డ్రై ఎయిర్ ఫిల్టర్. ఈ డ్రై ఎయిర్ ఫిల్టర్ ఇప్పుడు వెదర్లో ఉన్నటువంటి గాలి ఏదైతే ఉందో బయట గాలిని తీసుకొని ఇక్కడ దీని నుంచి ఒక పైప్ వస్తుంది. ఈ పైపు ద్వారా ఈ లోపల ఉన్న ఎయిర్ని బాగా ఫోర్స్తో తీసుకొని ఇంజన్కి పంపించబడుతుంది. పంపించినప్పుడు ఆటోమేటిక్గా ఇంజన్ అనేది ఎక్కువ బర్న్ అవ్వటానికి దేంతో ఇంధనం అంటే మనకి డీజిల్ ఎయిర్ రెండు మిక్స్ అయ్యి మనకి ఇంజన్ యొక్క బర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఆటోమేటిక్గా కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. అట్లాగనే దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇంజన్ యొక్క లైఫ్ టైం పెరుగుతుంది. అట్లాగనే ఇంధనం యొక్క కన్జంప్షన్ తగ్గుతుంది. అంటే ఎక్కువ మనకి డీజిల్ రేటింగ్ పెరుగుతుంది. దానివల్ల అది ఉపయోగం. తర్వాత నెక్స్ట్ వీటిలో మరి వెట్ అన్నాం కదా. వెట్ అంటే మన ఆయిల్తో ఉంటాయి కొన్ని, అవి వేరే. నెక్స్ట్ తర్వాత వీడియోలో చెప్దాం. థ్యాంక్ యూ. డీజిల్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. అదే ఒకవేళ ఈ ఫిల్టర్ వాడకపోతే ఏమవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. వాడకపోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దుమ్ము, ధూళి ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇంజన్లోకి వెళ్ళి ఇంజన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంజన్ టెంపరేచర్ కూడా పెరుగుతుందన్నమాట. అందువల్ల ఈ ఎయిర్ ఫిల్టర్లు అనేది ఉపయోగిస్తుంటారు.